నమస్తే అండి, నేను మాషి. నా ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చూపించే రెసిపీ ఉల్లి బెండకాయ ఫ్రై అండి. బెండకాయలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయండి. మరి ఈ ఉల్లి బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా నేను 1/2 కేజీ బెండకాయల్ని కడిగి క్లాత్తో బాగా తుడిచి ఇలా కట్ చేసి ఉంచుకున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయని నేను చూపించినట్టు కట్ చేసుకోవాలండి. ఈ ఉల్లి ముక్కల్ని పెటల్స్ లాగా కట్ చేసుకోవాలండి. ఈ కర్రీ కోసం నేను పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పెటల్స్ లాగా విడిపోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. అలాగే ఒక్కదానికొకటి అతుక్కోకుండా ఇలాగ ఉండాలండి. ఇలా కట్ చేసుకోవాలి, సరేనా? ఇప్పుడు ఒక పెద్ద వెల్లుల్లి తీసుకున్నానండి. దగ్గర ఒక 12-15 పాయలు ఉంటాయి. వీటిని ఈ చాపర్ సహాయంతో ఇలా చాప్ చేసుకున్నానండి. ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ సిమ్లో ఉంచుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిపోయిందండి. జీలకర్ర, మనము తరిగి ఉంచిన వెల్లుల్లి తరుగు, కరివేపాకు వేసి వేయించాలి. కాసేపు వీటిని అలా వేయించిన తర్వాత ఇప్పుడు తరిగి ఉంచుకున్న బెండకాయ ముక్కలను వేసేద్దామండి. వీటిని కూడా మరో 2 నిమిషాల పాటు ఇలా వేయించాలి. ఇలా వేయించడం వలన దీనిలో ఉన్న జిగురు కనపడదండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేద్దామండి. వీటిని వేసేసి స్టవ్ సిమ్లో ఉంచి చిన్న మంట మీదనే ఇలా మగ్గనివ్వాలండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుందామండి. కొంచెం కారము, కొంచెం ధనియా పౌడరు, గరం మసాలా వేసేద్దామండి. ఇవన్నీ వేసేసి ఇలా బాగా కలుపుకోవాలండి. ఇంతకు మించి మరి ఇంకా వేరే మసాలాలే అవసరం లేదండి. దీని మీద మూత ఉంచి అలాగే మగ్గనివ్వాలండి. బెండకాయలు లేతగా ఉన్నాయి కాబట్టి చాలా తొందరగా మగ్గిపోతాయండి. ఉల్లిపాయలు కూడా మనము కర్రీ మధ్యలో వేసామండి, తాలింపులో వేయలేదు. అయినా కానీ వాటితో పాటు అన్నీ ఈక్వల్గా ఉడికిపోతాయి చూడండి. అంతే అండి, ఉల్లి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని సాంబార్తో కానీ పప్పుతో కానీ సైడ్ డిష్గా తీసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఎప్పుడు ఒకే రకం కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా ట్రై చేద్దామండి. మరి మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.